बवासीर पाइल्स एक इंतहाई तकलीफदा मर्ज जो इस मर्ज से मुतासिर हैं वही जानते हैं। अगर आप भी इस मर्ज में मुब्तला हैं तो घबराइए नहीं। बवासीर का 100% शर्तिया इलाज, जी हाँ, गारंटेड इलाज फैजान मदीना हर्बल ट्रीटमेंट पर। बवासीर चाहे खूनी हो, बादी हो कि कौमी, बगैर ऑपरेशन के सालों पुरानी बवासीर का 100% गारंटेड इलाज। अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि आंध्र प्रदेश के पास से है। आंध्र प्रदेश के पास देवता नगर मदनापल्ली रूरल सर्वे नंबर 1029 जो कि तत्रावल्ली पल्ली के वीआरओ ने अपना एक स्टेटमेंट दिया है। वीआरओ का नाम है प्रसाद। उनका ये कहना है कि उस मुकाम पर जो है एक इलीगल स्ट्रक्चर बनाया जा रहा था, यानी सर्वे नंबर 1029 उस जमीन पर जो है एक इलीगल स्ट्रक्चर बनाया जा रहा था। जैसा इत्तला इनको मिलती है वो अपने स्टाफ को और लेबर को वहां पर भेजते हैं, जेसीबी को देकर भेजते हैं ताकि इलीगल स्ट्रक्चर को तोड़ा जाए। लेकिन वहां के मुकाबले लोग जो है हाथों में हथियार पकड़कर ये एम्प्लॉइज के ऊपर हमला करने आते हैं। एम्प्लॉइज जो है अपने गाड़ियों को छोड़कर वहां से भागते हैं। उसके बाद जेसीबी गाड़ी को तोड़फोड़ करते हैं, उसको आग भी लगाने की कोशिश करते हैं। तो बहरहाल ये जमीन की कीमत करोड़ ऑफ रुपीस की बताई गई है, जिसकी वजह से वहां पर मारने और मिटने के लिए तैयार हो गए लोग। పై అధికారులు సూచన మేరకే కదా వచ్చింటారు డెమాలిష్ చేయమంటే ఒక్కసారి పాటు గ్రామం 1029 గయాల భూమి. నిన్న మేము ఆఫీస్లో పని చేసుకుంటే నిన్న ఇక్కడ కట్టేసినారు. మాకు తెలియకుండా మాకు సమాచారం వచ్చి పొద్దున్నే వచ్చినాము. పొద్దున్నే మళ్ళీ కడతాన్నారు. కట్టద్దని చెప్పి అతనికి చెప్తే వినలేదు అతను. ఇంకా మేము జేసీబీ పిలుచుకొని వచ్చి తోసేదానికి ప్రయత్నిస్తే ఆయన కట్టి తీసుకొని జేసీబీ అద్దాలంతా పగలగొట్టి మమ్మల్ని కొట్టేదానికి ఎత్తుకొని వచ్చి ఇంకా ఎవరినో వాళ్ళని పిలిపించినాడు. వాళ్ళు పడవలను ఎత్తుకొని వచ్చినారు. మేము భయపడి కొద్దిగా దూరం పోయినాము. మదనపల్లి మండలం సంబంధించి దర్శనకొండ దేవతానగర్ సర్వే నంబర్ 1029 గయాలు ప్రభుత్వ భూమిలో నిన్నటి రోజు చలపతి అనే వ్యక్తి అక్రమంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. దీనిపై తహసీల్దార్ కార్యాలయం నాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద విఆర్ఓ గారు పోయి 1-2 సార్లు పదే చెప్పినాడు, ఇది ప్రభుత్వ భూమి, మీరు ఎన్క్రోచ్ చేయకూడదని. ఆ తర్వాత నిన్న పని ఒత్తిడిలో రాలేకపోయినాము. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కన్స్ట్రక్షన్ చేస్తానని తెలిసింది. మళ్ళీ మార్నింగ్ వచ్చినాము. విఆర్ఓ వచ్చి నాకు ఫోన్ చేసి నేను విఆర్ఓ వచ్చి చాలా వరకు చలపతికి, చూడయ్యా బాబు, ఇది ప్రభుత్వ భూమి, దీంట్లో ఇలా కన్స్ట్రక్షన్ చేయకూడదంటే, సార్ నేను బీదోడు అది ఇది ఏదో చెప్పినాడు. నువ్వు ఎంత చెప్పినా కానీ దానికి ఒక ప్రొసీజరు పద్ధతి ఉంది. అధికారులను అడిగి నీ సమస్య చెప్పుకొని ఎలిజిబిలిటీ ఉంటే మేము క్రైటీరియా ప్రకారం మీకు ఫ్యూచర్లో పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్మాణం ఇట్లా చేయకూడదు, కన్స్ట్రక్షన్ తీసేయాలని మేము చెప్పినాము. ఇలా చెప్పడం అనేది ఒక బిడ్డ కన్నా ఎక్కువగా 1 hour to 1.5 hour పైన అతన్ని బుజ్జగించి చెప్పి మంచి మాటలు చెప్పడం అయింది. ఎంత చెప్పినా అతను వినడం లేదు. పోనీ మళ్ళీ విఆర్ఓ చెప్పినాడు, నేను చెప్పినా, మళ్ళీ నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కార్యాలయానికి వచ్చి చెప్పి ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తాను, ఎంత చెప్పినా వినడం లేదు. సరేలే, ఇంక అతను వినడు కాబట్టి ఇంక మనం డెమాలిష్ చేయక తప్పదు అని చెప్పి విఆర్ఓకి చెప్పి విఆర్ఓ జేసీబీ పిలిపించినాడు. జేసీబీకి చెప్పి జేసీబీ వచ్చిన తర్వాత కూడా డెమాలిష్ చేయకుండా మళ్ళీ 1/2 hour పైన అతనికి రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది, ఇది పద్ధతి కాదు. ఎంత చెప్పినా వినలేదు. ఇంకా సరే అని చెప్పి జేసీబీ ఆన్ చేసేపాటికి ఇతను పెద్ద నీలగిరి పొయ్యి తీసుకొని జేసీబీ అద్దాలు పగలగొట్టేసినాడు. మళ్ళీ దానికి నిప్పు పెట్టినాడు. మళ్ళీ అలాగే మేము మాట్లాడుతుంటే ఇంకొక అబ్బాయి ఎవరో అతను మాకు పరిచయం లేదు, అతను పరిగెత్తి గొడవలతో వచ్చినాడు. వచ్చి దాడి చేయాలని ప్రయత్నించే లోపల మేము తప్పించుకొని పక్కకు వచ్చేసినాం. దీనిపైన ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులకు మాకు రక్షణ కల్పించడంలో ముందున్నారు. కానీ ఇంకా కొంచెం గట్టిగా మాకు సెక్యూరిటీ కల్పించి ఈ ప్రభుత్వ ఆక్రమణలు ఆపవలసిందిగా కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. ఇట్లు ఆర్ఐ మదనపల్లి మండలం. సార్, అది జేసీబీ డ్రైవర్ అది మేము చూడలేదండి. అబ్బాయి పరిగెత్తి వెళ్తున్నాడు. సార్, మీ ఫోన్ మొబైల్ ఫోన్లు కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. మిమ్మల్ని కూడా తరిమారు అంటున్నారు, నిజమేనా సార్? వాళ్ళు వచ్చిన స్పీడ్ చూసి మేము పరిగెత్తాం. గొడవలు ఎక్కువ మీరు చెప్పండి.
फैजान मदीना हर्बल ट्रीटमेंट पैरामेंट कॉलोनी टोली चौकी पर इस मर्ज से मुतासिर मुल्क और बैरून मुल्क के कई मरीज शिफा पा चुके हैं। गुज़िश्ता 14 सालों से हकीम सैयद नजमुद्दीन आपकी खिदमत में मुख्तलिफ बीमारियों का इलाज कर रहे हैं। किडनी स्टोन का भी इंशाअल्लाह गारंटेड इलाज होगा। किडनी स्टोन की तकलीफ में सिर्फ 5 मिनट में इफाका होगा। इंशाअल्लाह कुछ ही दिनों में स्टोन से भी राहत मिलेगी। और भी अमराज जैसे ज्वाइंट पेन, माइग्रेन, साइनस, मर्दाना कमजोरी, इन सब के लिए भी काफी उम्दा किस्म की दवाएं दस्तयाब हैं। 100% प्योर ऑर्गेनिक शहद भी दस्तयाब है। फैजान मदीना हर्बल ट्रीटमेंट पैरामेंट कॉलोनी टोली चौकी हैदराबाद।